వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో రోజురోజుకు మౌలిక సమస్యలు పెరుగుతున్నా పరిష్కారం కనిపించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదని విమర్శిస్తున్నారు. రైల్వే కోడూరు ప్రాంత సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను స్థానిక ప్రజలు కోరుతున్నారు. పని పూర్తి చేసుకొని ముస్తాబయ్యి ప్రస్తుతానికి ఏదైతే ఇప్పుడు ఓపెనింగ్ చేరువవుతున్న తరుణంలో గత 20 సంవత్సరాల నుండి రైల్వే కోడూరుకు జస్ట్ 500 మీటర్ల దూరంలో ఉండే ఒక డంప్ యార్డు పక్కనే హరిశ్చంద్ర శ్మశాన వాటిక ఉంది. మన హిందూ సోదరులకు రైల్వే కోడూరులో దాదాపు 90% మందికి ఈ యొక్క శ్మశాన వాటిక ఒకటి ఆధారము. అంటే ఒక చనిపోయిన తర్వాత మనిషిని ఎంతో గొప్పగా తీసుకురావాల్సిన పరిస్థితి, అంతిమ యాత్ర. అలాంటి యాత్ర పక్కన ఒక గుంజనయ్యారు రైల్వే కోడూరుకు ఒక ప్రాణాఘాత మంది క్యాన్సర్ గురి అవుతున్నారు. ఈ యొక్క చెత్త చెదారంలోనే ఎవరైతే అనాథ శవాలు ఉంటాయో వాటిని కూడా మున్సిపాలిటీ వాళ్ళు తెచ్చి కాల్ చేస్తున్నారు. ఎంత దారుణమైన విషయం అండి. ఇలాంటి దారుణ విషయాలు మీ యొక్క జిల్లా యంత్రాంగానికి రాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. దయచేసి ప్రజల పరిస్థితి గురించి ఆలోచించండి. ఒకసారి చూడండి, వాళ్ళకి బాధ చూడండి, అటు చూడండి, ఇటు చూడమా. ఏదైతే ఉందో వంకలు అంటే పూర్తిగా మట్టేశారు. రేపు వర్షాకాలం వస్తే, వరదలు వస్తే మా రైల్వే కోడూరు కేవలం 500 రైల్వే కోడూరు. ఎంఆర్ఓ గారు సార్, మీకు విన్నపం ఏమంటే జిల్లా యంత్రాంగంతో మాట్లాడి ఒక స్థలాన్ని కేటాయించి ఊరికి దూరంగా డంప్యార్డు మీరు చేయాల్సిన బాధ్యత మీకు ఉంది సార్. ఎందుకంటే ఈ ప్రజలే కాదు రైల్వే కోడూరు ప్రాంతం మొత్తం ఇబ్బంది పడుతున్నాయి డంప్యార్డు వల్ల. దయచేసి